మంజుల గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీనిధి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. సిడుమిడిసి గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఆమ్ల గురించి తెలుసుకుందాం. ఓకే ఓకే మేడం. సో మనం ఇప్పుడు సప్లిమెంట్స్లో భాగంగా మనము డిసీజన్ ట్రీట్మెంట్లో భాగంగా మనకి సప్లిమెంట్స్లో సో మంజుల గారు చెప్పబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్. ఆమ్ల ఉసిరి, భారత గూస్బెర్రీ అంటారు. సంస్కృతంలో అమలకి అనే పేరు ఉన్నది. ఇది ఆయుర్వేదంలో 3000 సంవత్సరాల పైగా వైద్య ప్రయోజనాలకు గురించి ఉన్నది. ఇది మంచి ఆరోగ్యానికి సాంకేతికంగా గౌరవించబడుతుంది. ఇది గుండ్రటి చిన్నది ఆకారంలో ఉండి ఆకుపచ్చ రంగును కలిగి ఉండి వగరు చేదు రుచిని కలిగి ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాల్షియం ఉంటుంది. ఉసిరిలో ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. ఉసిరి అనేది సహజ విటమిన్ సి యొక్క మూలకం. ఇది శారీరక వ్యాధి నిరోధకతను వ్యవస్థను మెరుగుపరచడంలో, యాంటీ ఆక్సిడెంట్ గా వ్యవహరించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అనేది కొలేజన్ సంయోగ క్రియ కొరకు ఆవశ్యకతమైనది. కొలేజన్ అనేది శరీరంలో కణాలు కలిగి ఉంటాయి. జుట్టు, గోర్లు, చర్మ స్థితిని మెరుగుపరచడానికి మరియు కణాల వృద్ధిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఉసిరి మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహించి చేర్చడానికి శరీరానికి సహాయం చేస్తోంది. ఇది హైపర్ యాసిడిటీని తగ్గించే కాలేయానికి శక్తివంతం చేసి శరీరం నుండి విషాలను వెలుపలికి పంపుతుంది. ఒక్క క్యాప్సిల్ రోజుకు 2 సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఇంకొక సప్లిమెంట్ గురించి ఏదైనా చెప్తే హ్యాండ్ రైజ్ చేయండి. రామర్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. Srindriji, good morning, students. Good morning, sir. ఎంబీసీ గుడ్ మార్నింగ్ సార్. Okay, sir. Coenzyme Q10. ఓకే ఓకే సార్, కంటిన్యూ. Okay. Srindriji, good morning, students. Good morning, all leaders. సో ఈరోజు మనం సప్లిమెంట్స్ లో భాగంగా కోఎంజైమ్ Q10 గురించి మనం తెలుసుకుందాం. సో కోఎంజైమ్ Q10 అనేది శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి మన శరీరం తనంతట తానే ఈ యొక్క Q10 అనేది శరీరంలో ఉత్పత్తి చేసుకుంటూ ఉంటది. సో అది దాదాపుగా ఒక 12 సంవత్సరాల వరకు మన శరీరం ఈ యొక్క Q10 అనేది స్వయంగా ఉత్పత్తి చేసుకుంటూ ఉంటది. సో 12 సంవత్సరాల తర్వాత ఈ యొక్క Q10 అనేది మెల్లిమెల్లిగా ఆ యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటది. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఏదైతే వయసు పెరిగే కొద్దీ ఈ యొక్క Q10 అనేది శరీరానికి అవసరం కాబట్టి సో దాన్ని మనం బయట మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ యొక్క Q10 అనేది భర్తీ చేసుకుంటూ ఉండాలి. సో అదే విధంగా మనం ఏదైతే ఆహారం తీసుకున్నామో దాని ద్వారా అనేక రకాల ఆహార పదార్థాల ద్వారా ఈ యొక్క Q10 అనేది మనకి శరీరానికి అందుతూ ఉంటది. సో మరి Q10 అనేది మరి ఎక్కువ ఆహారం ద్వారా అందనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మనం ఈ యొక్క Q10 అనేది మనం తీసుకున్నట్లయితే మన శరీరానికి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. సో వాటిలో కొన్ని ఉపయోగాలు మనం తెలుసుకుందాం ఈరోజు. సో ముందుగా మనకి ఈ యొక్క Q10 తీసుకోవడం వల్ల మన ఆయుష్ అనేది చాలా చాలా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే Q10 శరీరానికి సమృద్ధిగా మనం అందించినట్లయితే, ఎంత కావాలో అంత అందించినట్లయితే, ఎందుకంటే ఒక్కోసారి మనం తీసుకున్న ఆహారం ద్వారా ఎక్కువ Q10 తీసుకోలేకపోవచ్చు.
సో మరి అలాంటి సందర్భంలో మనం మన కంపెనీలో దొరికినటువంటి Q10 ఏదైతే ఉందో దీన్ని మనం తీసుకున్నట్లయితే మన యొక్క ఆయుష్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా Q10 తీసుకుంటే మన శరీరానికి మంచి ఎనర్జీ అనేది తయారవుతుంది. సో ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంది. సో అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందో మనకి ఎలాంటి డిసీజ్ అనేవి తొందరగా మన శరీరానికి అటాక్ కాకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల ఎయిడ్స్ కణాలు కూడా నివారించే శక్తి ఈ యొక్క Q10 అనేది ఉంటది. సో అలాంటి ఎయిడ్స్ కణాలు మన శరీరంలో తయారవకుండా ఈ యొక్క Q10 అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మగవారిలో పురుష కణాలు పెంచుతుంది. అంటే వయసు పెరిగే కొద్దీ అదేవిధంగా మనం తీసుకునే ఆహారం మరియు మన జీవన శైలి ఏదైతే ఉందో వీటి ద్వారా మనం మన శరీరంలో పురుష కణాలు అనేవి ప్రస్తుత రోజుల్లో తక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సమయంలో మనం Q10 తీసుకోవడం వల్ల ఈ యొక్క పురుష కణాలు అనేవి పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైతే ఆ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క Q10 అనేది తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. సో అదేవిధంగా కంటి చెవి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఆ కంటి సమస్య కానీ లేకుంటే చెవి సమస్య కానీ ఏదైనా వచ్చినట్లయితే ఈ యొక్క Q10 తీసుకోవడం వల్ల వాటిని నివారించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మైగ్రేన్ తలనొప్పి, సో దీనికి ఈ యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఈ యొక్క బ్రెయిన్ సిస్టమ్ అనేది మెరుగ్గా పనిచేసేలా ఈ యొక్క Q10 అనేది పనిచేస్తుంది. కాబట్టి సో ఎప్పుడైతే బ్రెయిన్ కి సంబంధించినటువంటి నరాల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పటిష్టం చేసి ఈ యొక్క మైగ్రేన్ తలనొప్పి నుంచి మనం కాపాడుకోవచ్చు ఈ యొక్క Q10 తీసుకోవడం వల్ల. అదేవిధంగా ఒత్తిడిని తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఒత్తిడి అనేది కంట్రోల్ అవుతుంది, అంటే ఒత్తిడికి గురి కాకుండా ఉంటామో మనకి ఎలాంటి సమస్యలు రావు. ఈ మైగ్రేన్ కానీ లేకుంటే అనేక రకాల సమస్యలు బీపీ షుగర్ లాంటివి కూడా మనకు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు మనకి బీపీ షుగర్లు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా అలసట, నీరసం, సో లేజీగా ఉండటం లేకుంటే నీరసంగా ఉండటం, సో ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉండటం, సో ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా Q10 అనేది మనం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ Q10 అనేది చాలా చాలా అవసరం. అదేవిధంగా మొటిమలు తగ్గడానికి, అంటే మన తీసుకునే ఆహారం ద్వారా కొన్ని రకాల టాక్సిన్స్ అనేవి శరీరంలో తయారవుతుంటాయి. సో ఆ యొక్క టాక్సిన్స్ బయటికి మొటిమల రూపంలో ఎక్కువ శాతం మనకి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి మొటిమలు తగ్గించడానికి ఈ యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా PCOD సమస్య, సో ఎక్కువగా ఈరోజు చాలా మంది కూడా PCOD సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి PCOD సమస్యల్ని తగ్గించడానికి ఈ యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఉందో సంతానోత్పత్తి కోసం ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఏమంటారు గైనకాలజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క సమస్యల్ని పూర్తిగా నివారించడం యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. సో మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఉంటుందో మనకి ఎలాంటి సమస్యలు అనేవి రావు. సో అలాంటి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి ఈ యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి నరాల వీక్నెస్. సో కొన్ని రకాల నరాల వీక్నెస్ ఏదైతే మనం సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల నరాల వీక్నెస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అలాంటి సమయంలో మనం ఈ యొక్క Q10 తీసుకుంటే ఈ యొక్క నరాల వీక్నెస్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. దాని ద్వారా నరాల వీక్నెస్ ద్వారా మనకి అనేక రకాల సమస్యలు చేయి గుంజటం, అంటే తిమ్మిర్లు రావడం, సో ఇలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో Q10 అనేది చాలా చాలా ఇప్పటి శరీరానికి మనం ఎప్పుడైతే Q10 అనేది శరీరానికి కావాల్సినటువంటి ఎంత మోతాదు అయితే మనకి ఇవ్వగలమో అంత ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరం కూడా Q10 అనేది ఖచ్చితంగా ఒకసారి అనేది తీసుకోవాలి. 6 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఒకసారి మనం తీసుకున్నట్లయితే మనకి కొన్ని రకాల సమస్యల నుంచి అయితే మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనకి కొన్ని రకాల సమస్యలు రాకుండా కూడా మనం ముందు జాగ్రత్తగా ఈ యొక్క Q10 తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా Q10 అనేది ప్రతి ఒక్కరు వాడతారని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శ్రీమ్ రిజయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రామారావు సార్ అండ్ మంజుల మేడం. సో మనం నెక్స్ట్ వచ్చేసి బోనస్ కౌంటింగ్. సో బోనస్ కౌంటింగ్ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మనము యాజ్ ఏ క్రౌన్ ఆర్ యూసిడి క్యాడర్లో ఇన్కమ్స్ అనేవి ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. సో మనం ఇప్పటివరకు గోల్డ్ స్టార్ చూసాము. సో క్రౌన్ ఆర్ యూసిడి, సో దీని గురించి మనం చూద్దాం. ఓకే, 1 minute. సో నా వాయిస్ ఓకేనండి? ఒకసారి మెసేజ్ చేయండి ఎవరైనా, లేదా హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పీడిఎఫ్ కొద్దిగా లేట్ అవుతుంది రీడ్ అవ్వడానికి, వెయిట్ చేయండి. సో స్క్రీన్ వస్తుందా? ఓకే, స్క్రీన్ వస్తుంది. ఓకే, బోనస్ కౌంటింగ్ అండి. సో దీని గురించి నార్మల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి అర్థం చేసుకోండి. సో ఎట్లా ఏంటి అనేది, ఎలా ఉంటుంది ఇన్కమ్. సో ఒక ప్రొసీజర్ నార్మల్గా మీరు అంత డెప్త్గా కాకుండా సో క్యాజువల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒక లెక్కల్లాగా ఉంది, ఒక సబ్జెక్ట్ లాగా ఉందని భావించకుండా. సో ప్రజెంట్ మనం ఏదైనా క్రౌన్ కానీ ఈసీడీ క్యాడర్లో ఉంటే, సో 6 legs ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ. 1 2 3 4 5 6. ఓకే, 6 legs ప్లస్ ఇటు చివర వచ్చేసి మనము టోటల్ కౌంటింగ్ వేసాము పీవీస్. సో చూడండి, యాజ్ ఏ క్రౌన్గా ఉన్నాము లేదా యూసీడీగా ఉన్నాము ఉంటే, సో నీ కింద వచ్చేసి 6 legs డైమండ్స్ ఉన్నారు. 6 legs డైమండ్స్ ఉన్నారు. సో ఒక్కొక్క లెగ్ నుంచి మీకు డైమండ్ కదా 500 పీవీ ఉంటుంది. సో ఇది క్యాజువల్గా కౌంటింగ్ వేసింది ఇది. సో ఇలానే ఉంటుందని కాదు, డిఫరెంట్గా ఉండొచ్చు. సో మనకు అర్థం కావడానికి ఈజీగా స్ట్రక్చర్ ఎలా ఉంటుందని దానికోసం వేసా. సో అలాగా 6 legs డైమండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ కింద ఒక్కొక్కళ్ళ కింద 4 stars ఉన్నారు. సో 4 stars కింద మళ్ళీ వచ్చేసి గోల్డ్ అనేది 12 మంది ఉన్నారు ఒక్కొక్కళ్ళకి. సో వాళ్ళ కింద వచ్చేసి
1 minute. ఓకే. సో అయితే లాస్ట్ టైం మనము స్టారు గోల్డ్ చెప్పాము. సో ఇది జస్ట్ పాసిబిలిటీకి అసలు ఎలా ఉంటుంది ఏంటంటే దాని గురించి చెప్తున్నాను. సో అంటే ఒక హ్యూజ్ టీమ్ అనేది ఉంటే క్రౌన్ కింద కానీ యూసిడి కింద కానీ, సో ఆ పాసిబిలిటీస్ గురించి చెప్తున్నాను. సో అది ఎందుకు వర్కౌట్ కావట్లేదు, ఇలాంటి ఇన్కమ్ ఎందుకు రావట్లేదు అన్న దాని గురించి. సో అంత పర్టికులర్గా ఏం కాదు. సో యాజ్ ఏ కామన్గా అయితే మనకి స్టార్ గోల్డ్ వరకు సరిపోతుంది. క్రౌన్ అంటే ఆల్రెడీ పోలీస్ అన్నారు కాబట్టి, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లేకపోతే యూసిడి దృష్టిలో పెట్టుకొని, సో లాస్ట్ టైం ఒకసారి బిక్షన్ సార్ హ్యూజ్ అమౌంట్ వచ్చే విధంగా ఒకటి ప్లాన్ చేయమన్నారు. సో దాని గురించే పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఒక హ్యూజ్ టీమ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక జస్ట్ పాసిబిలిటీ కోసమే. కౌంటింగ్ యాజ్ యూజువల్ కామన్గానే ఉంటుంది కౌంటింగ్ మొత్తం. సో ఇలా టీమ్స్ అనేవి ఉన్నాయి. సో 24 సిల్వర్స్ ఉన్నారు ఒక్కొక్క లెగ్ కింద. సో అట్లానే బ్రాంజెస్ 20 బ్రాంజెస్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి పీవీస్ అనేవి ఇంత పీవీస్ అనేవి జనరేట్ అయినాయి. డైమండ్ నుంచి 501 ఒక డైమండ్ నుంచి 4 స్టార్స్ నుంచి మనకు వచ్చేసి టోటల్ ఇక్కడ పీవీసీస్ అని చూడండి. డైరెక్ట్ డైమండ్స్ నుంచి 3006 పీవీస్ వచ్చినాయి. సో 24,024 పీవీస్ అనేవి స్టార్ క్యాడర్లో ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది పీవీస్. సో గోల్డ్ క్యాడర్ ఉన్న దగ్గర నుంచి 1,29,600 పీవీస్ వచ్చినాయి. సో సిల్వర్ కేటగిరీ నుంచి డెప్త్స్ మొత్తం కలుపుకొని నేను చెప్పేది 3,02,400 పీవీస్. సో అట్లా బ్రాంజ్ వీళ్ళందరి నుంచి 8,10,000 పీవీస్ అనేవి రావడం జరిగింది. టోటల్గా 12,69,070 పీవీస్. సో ఒక్కొక్క లెగ్ నుంచి మీకు చూసుకున్నప్పుడు డెప్త్ వరకు 2,11,505 పీవీస్ అనేవి ఒక్కొక్క లెగ్ నుంచి రావడం జరిగింది. టోటల్గా చూసుకుంటే 12,69,070 పీవీస్. సో యాజ్ ఏ క్రౌన్ యూసిడి హ్యూజ్ టీమ్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ అర్థం కావడానికి విడిగా రాసాను చూడండి. ఫస్ట్ డెప్త్, సెకండ్ డెప్త్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో వాళ్ళ దగ్గర నుంచి ఎంతెంత అనేది సేమ్ అదే ఇక్కడ విడిగా రాయడం జరిగింది. సో 12,69,070 పీవీస్ అనేవి. సో అసలు వీళ్ళకి సంబంధించి ఈ కౌంటింగ్ ఎలా ఉంటుందో, సో వీళ్ళకి ఏమేమి అచీవ్మెంట్స్ కానీ ఏమేమి రావడం జరుగుద్దో చూద్దాం ఒకసారి. సో ఇది చూడండి పెర్ఫార్మెన్స్ బోనస్. సో పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ ఎవరైతే ఉన్నారో బ్రాంజ్లు వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వస్తాయి. సో లేదు మన సెల్ఫ్ పీవీ 40 పీవీ తీసుకున్నాం కదా, సో 40 పీవీ సెల్ఫ్ పీవీ ఉంటుంది కాబట్టి 40 పీవీస్కి సంబంధించి 115 రూపాయలు రావడం జరిగింది. సో మనకి ఒక పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి మనం తీసుకున్న 40 పీవీ మాత్రమే కౌంట్ అవుతుంది. లేదు నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ ఎవరు లేరు కాబట్టి అందరూ అబోవ్ స్టార్ పైన ఉన్న బ్రాంజ్ పైన ఉన్నారు కాబట్టి, సో వాటి నుంచి మన దగ్గర ఏమీ రావడం జరగదు. సో మన సెల్ఫ్ పీవీ 40 పీవీ ఉంది కాబట్టి దాని నుంచి రావడం జరుగుతుంది. సో 40 పీవీ ఇంటూ 16/18 ఇంటూ 100. సో ఇలా కౌంట్ చేసినప్పుడు మనకి 115 రూపాయలు రావడం జరుగుతుంది. సో అలాగనే నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ బోనస్. సో పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది అయిపోయింది కదా. సో 40 పీవీస్ మన సెల్ఫ్ పీవీ ఏదైతే తీసుకున్నామో 40 పీవీస్కి మాత్రమే వస్తుంది. సో డైరెక్టర్ బోనస్ ఒకసారి డైరెక్టర్ బోనస్ ప్రాపర్గా మనం కౌంట్ చేసుకోగలిగితే మిగిలిన అన్ని అచీవ్మెంట్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఒక ఎల్ఓవి దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఒకసారి చూడండి.
సో డైరెక్టర్ బోనస్ 15%, డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. సో సైడ్ వాల్యూ మనకి 40 సెల్ఫ్ పీ ఉంది కదా, 40 పీవీ, సో అది 6% వస్తుంది. దాన్ని మనం పాయింట్స్లోకి మార్చుకోవాలి. 40 ఇంటూ 6/18 ఇంటూ 100 లేదా 40 ఇంటూ 40 ఇంటూ 18 డివైడ్ బై ఇంటూ 6/100, 40 ఇంటూ 18 ఇంటూ 6/100. సో మనకి పర్సంటేజ్ ఎప్పుడు 100లోనే డివైడ్ చేయడం జరుగుతుంది. సో 2.4 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది డైరెక్టర్ బోనస్ పాయింట్స్ అనేవి 40 పీవీస్కి కన్వర్ట్ చేసుకుంటే పాయింట్స్లోకి 2.4 అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ డెప్త్ చూసాం కదా, ఫస్ట్ డెప్త్కి సంబంధించి 3000 ఆర్పీవీస్. సో వీటి నుంచి మనం 5% తీసుకోవాలి. సో డెప్త్ వెళ్ళే కొద్దీ మనకి పర్సంటేజ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. చూడండి, డెప్త్కి వెళ్ళే కొద్దీ పర్సంటేజ్ అనేది మనం తీసుకునే కౌంటింగ్ పర్సంటేజ్ అనేది డౌన్ అవుతుంది. సో ఫస్ట్ డెప్త్ వచ్చేసి 3000 ఆర్పీవీస్. సో వీటికి సంబంధించి 5% తీసుకోవాలి. సో 5% తీసుకుంటే 3000 ఆర్పీవీస్ ఇంటూ 18 ఇంటూ 5/100. సో ఇట్లా తీసుకున్నప్పుడు 150.3 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అలాగే సెకండ్ డెప్త్లో 24,024 పీవీస్ ఉన్నాయి కాబట్టి సో 4% తీసుకుంటాము. 4% ఇంటూ 18 ఇంటూ 24,024 పీవీస్ ఇంటూ 18 ఇంటూ 4/100. సో 960 పీవీస్ అనేవి రావడం, డైరెక్టర్ బోనస్ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో థర్డ్ డెప్త్ వచ్చేసి మనకి 1,29,600 పీవీస్ ఉన్నాయి కదా. సో అవి కూడా ఇక్కడ పక్కనే మెన్షన్ చేయడం కూడా జరిగింది, చూడండి. సో వాటిని 3% తీసుకోవాలి మనం థర్డ్ డెప్త్. సో 3,888 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో అలాగనే ఫోర్త్ డెప్త్ వచ్చేసి 3,02,400 పీవీస్. సో వాటిని డైరెక్టర్ బోనస్ పాయింట్స్లో కన్వర్ట్ చేస్తే 6,048 పీవీస్ రావడం జరుగుతుంది. ఫిఫ్త్ డెప్త్ వచ్చేసి సో 8,10,000 పాయింట్స్. సో ఇది 1% తీసుకోవాలి. డెప్త్ పెరిగే కొద్దీ మనకి పర్సంటేజ్ చూడండి, ఇక్కడ సిక్స్త్ అయితేనేమో 0.50 50%, అంటే 1 కంటే హాఫ్ బిలో. సో ఇట్లా 1% తీసుకుంటే మనకి 8,100 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో టోటల్గా ఒకసారి కౌంట్ చేయండి. సో టోటల్గా మనకి వచ్చేసి 19,149.66 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఇంటూ మనకు వచ్చిన వాల్యూ ఎంత, డైరెక్టర్ బోనస్ వాల్యూ, సో 76 పైసా. సో కౌంట్ చేస్తే మనకి 2,61,967 రూపీస్ రావడం జరుగుతుంది. సో డైరెక్టర్ బోనస్ అనేది 2,61,967. సో డైరెక్టర్ బోనస్కి సంబంధించి క్యాలిక్యులేషన్. సో డైరెక్టర్ బోనస్ క్యాలిక్యులేషన్ మనం కొంత ప్రాపర్గా నేర్చుకోగలిగితే ఒక ఎల్ఓబి తప్ప మిగిలిన క్యాలిక్యులేషన్స్ అన్నీ దీని నుంచే తీసుకుంటాం మనం పాయింట్స్. సో 2,61,967 రూపాయలు రావడం జరిగింది. సో 2 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుందా రాదా చూడండి. టీమ్ బిల్డింగ్ బోనస్ 0 రాదు. ఓకే, టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రాదు, ఎందుకంటే అది గోల్డ్ వరకు మాత్రమే పరిమితం. సో స్టార్ నుంచి మనకి కారు ఇలాంటి కార్ ఫండ్, హౌస్ ఫండ్, నెక్స్ట్ క్రౌన్ హౌస్ ఫండ్,
ఇట్లా యూజీడీ ఎలైట్ క్లబ్ ఇలా కంటిన్యూషన్ ఫండ్స్ వస్తాయి కాబట్టి ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది గోల్డ్ వరకు మాత్రమే. ఇది గోల్డ్ డైరెక్టర్ వర్క్ మాత్రమే టీమ్ బిల్డింగ్ బోనస్. సో దీంట్లో టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు, 0. సో ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ చూడండి. సో మీకు డైరెక్టర్ బోనస్ పాయింట్స్ చెప్పాను కదా, డైరెక్టర్ బోనస్ కౌంటింగ్ ఎంత మనం నేర్చుకోగలిగితే ఈజీ వేలో. సో సేమ్ అవే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్ ఫండ్ చూడండి 3% వస్తుంది. సేమ్ సైడ్ వాల్యూమ్ 40కి 2.4, ఫస్ట్ డెప్త్కి వచ్చేసి 150.3 ట్రావెల్ ఫండ్. సేమ్ ఆ డైరెక్టర్ బోనస్కి పాయింట్స్కి కన్వర్ట్ చేసుకున్నాం కదా పీవీస్ని. సో అవే పాయింట్స్ అనేవి దీంట్లో కూడా సేమ్ అదే కౌంటింగ్, అదే ఫార్ములా. సో 960 పీవీస్ రావడం, సెకండ్ డెప్త్ వచ్చేసి, థర్డ్ డెప్త్ వచ్చేసి 3848. సో ఫోర్త్ డెప్త్ వచ్చేసి 6048. సో ఫిఫ్త్ డెప్త్ వచ్చేసి మనకి 8100. సో టోటల్గా 19149. సో 19149 ట్రావెల్ ఫండ్కి సంబంధించిన పాయింట్స్ రావడం జరిగింది. సో వీటిని మల్టిప్లై ఎట్లా చేయాలి, 19 పైసాతో మల్టిప్లై చేయాలి. సో ఈ వాల్యూస్ అనేవి పాయింట్ వాల్యూ ఉంటుంది కదా ట్రావెల్ ఫండ్ పాయింట్ వాల్యూ. సో ఈ ఫండ్స్ ఈ వాల్యూ అనేది సో చేంజ్ అవ్వచ్చు. సో టర్న్ ఓవర్ని బట్టి బేస్ అయి ఉంటాయి. సో వాల్యూ పెరగచ్చు, మ్యాక్సిమం తగ్గదు. సో పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో చిన్న చిన్న చేంజెస్ అనేవి దాంట్లో మాత్రమే వస్తాయి, వాల్యూలో మాత్రమే. సో పెరగచ్చు. సో మనం ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే 19 పైసా తీసుకున్నాం. సో 65,491 రూపాయలు రావడం జరిగింది ట్రావెల్ ఫండ్ 3%. ఓకే. సో ట్రావెల్ ఫండ్ అనేది 3% ఇట్లా కౌంట్ చేసుకుంటే సేమ్ డైరెక్టర్ బోనస్ పాయింట్సే మనం ఎట్లయితే పీవీస్ని డైరెక్టర్ బోనస్కి పీవీస్ని ఎలా అయితే కన్వర్ట్ చేసుకున్నామో పాయింట్స్లోకి, సేమ్ అవే ప్రొసీజర్, అదే సేమ్ ట్రావెల్ ఫండ్ కూడా అట్లనే కౌంట్ చేసుకుంటాం. సో 65,491 రూపాయలు రావడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్. సో ఒకసారి చూడండి, కార్ ఫండ్ 5%. సో మినిమం కార్ ఫండ్ అనేది మనకి 80,000 అనేది వస్తుంది. సో మ్యాక్సిమం 80,000 కార్ ఫండ్ అనేది. సో 5% చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి స్టార్ 3 months కంటిన్యూషన్గా బిజినెస్ అనేది జరిగిన తర్వాత, స్టార్ క్వాలిఫై అయిన తర్వాత కార్ ఫండ్ అనేది అచీవ్ అవుతారు. సో కార్ ఫండ్ అనేది కౌంటింగ్ చూడండి. సో సేమ్ ఇప్పుడు మనం చూసిన సేమ్ కౌంటింగ్, సేమ్ పాయింట్సే వస్తాయి. సో కార్ ఫండ్ కౌంటింగ్ కూడా మనం డైరెక్టర్ బోనస్ చేసాం కదా, దాని నుంచే సేమ్ అవే పాయింట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో అవే క్యాలిక్యులేషన్స్. సో సైడ్ 40 పీవీ 6% తీసుకుంటాము, 2.4 పాయింట్స్ వస్తాయి. సో ఫస్ట్ డెప్త్ వచ్చేసి మనకి 5% కౌంట్ చేసుకుంటాము, 3006 పీవీస్కి 150 పాయింట్స్ వస్తాయి. సో సెకండ్ వచ్చేసి 24,024. సో 4% తీసుకుంటే 960 పాయింట్స్ రావడం జరుగుతుంది. సో థర్డ్ వచ్చేసి 1,29,600, 3% తీసుకుంటాము. సో సేమ్ 3,888 పాయింట్స్. సో ఫోర్త్ వచ్చేసి 3,02,400 పీవీస్, 2% తీసుకుంటాము. సో 66,048 పాయింట్స్. సో ఫిఫ్త్ వచ్చేసి 8,10,000. సో 1% తీసుకుంటాము, 8,100 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సేమ్ కౌంటింగ్. సో అదే ప్రొసీజర్. సో కార్ ఫండ్కి సంబంధించి సో 19,149 పాయింట్స్తో సేమ్ అవే పాయింట్స్ కాబట్టి, సో వీటిని మల్టిప్లికేషన్ వచ్చేసి 34 పైసలతో మల్టిప్లై చేయాలి. సో 34 పైసాతో మల్టిప్లై చేసిన తర్వాత మనకి కార్ ఫండ్ అనేది ఎంత వచ్చింది, 1,17,196 రూపాయలు. ఓకే, 1,17,196 రూపాయలు అనేది రావడం జరిగింది.
సో కార్ ఫండ్ ఎంత, మ్యాక్సిమం 80,000, సో 80,000 వస్తాయి. సో మన కౌంటింగ్ ఎంత వచ్చింది, 1,17,196. ఇక్కడ కార్ ఫండ్ ఎంత, మ్యాక్సిమం కార్ ఫండ్ ఇచ్చేది 80,000, సో 80,000 మాత్రం వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ 3% ఉంటుంది. సో హౌస్ ఫండ్ యాజ్ ఎ క్రౌన్ క్వాలిఫై అయిన తర్వాత 3 months బిజినెస్ కంటిన్యూగా జరుగుతూ లెగ్స్ ఎక్కడ కొలాప్స్ అవ్వకుండా కంటిన్యూగా బిజినెస్ జరిగితే 3 months ఎక్కడ లెగ్ డిస్టర్బ్ అవ్వకుండా ప్రతి లెగ్ నుంచి 5,625 పీవీస్ కంటే ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉండాలి. సో 3 months కంటిన్యూషన్ అయిన తర్వాత హౌస్ ఫండ్కి అచీవ్ అవుతారు యాజ్ ఎ క్రౌన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది హౌస్ ఫండ్ అనేది. సో 3% చూడండి. సో హౌస్ ఫండ్ వచ్చేసి మనకి 1 lakh ఉంటుంది, మ్యాక్సిమం 1 lakh. సో మనం డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఉన్నాయి కదా, సేమ్ యాజ్ యూజువల్గా అవే పాయింట్స్ అనేవి సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది, అదే కౌంటింగ్, అదే ఫార్ములా. సో టోటల్గా 19,149 పాయింట్స్. సో సేమ్ అవే పాయింట్స్ని మనము 32 పైసాతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఒకసారి చూడండి, 1,10,302 రూపాయలు వచ్చింది. సో హౌస్ ఫండ్ 3% ఉంది కదా, 3% అనేది చూడండి 1,10,302. సో 32 పైసలతో మనం మల్టిప్లై చేసాము. మనకు వచ్చిన 19,149 పాయింట్స్ అయితే ఉన్నాయో హౌస్ ఫండ్ పాయింట్స్, వాటి మల్టిప్లై చేస్తే 1,10,302. సో హౌస్ ఫండ్ ఎంత, మ్యాక్సిమం 1 lakh. సో 1 lakh మాత్రం వస్తుంది. సో హౌస్ ఫండ్ 3%, సో 1 lakh మాత్రం వస్తుంది. ఇక్కడ మన కౌంటింగ్లో 1 lakh అబోవ్ వచ్చింది కాబట్టి 1 lakh వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక ఎల్ఓబి ఉంది కదా, సో ఈ ఎల్ఓబి దగ్గర కౌంటింగ్ అనేది చేంజ్ అవుద్ది. ఓకే, సో ఈ ఎల్ఓబి దగ్గర ఏంటంటే ఇంత హ్యూజ్గా బిజినెస్ జరుగుతుంది కాబట్టి, ఇంత హ్యూజ్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి, సో కంపెనీ అనేది మనకి మినిమం 30,000 యాజ్ ఈ స్ట్రక్చర్ ప్రకారము 30,000 పీవీస్ అనేవి ఇవ్వడం జరిగింది కంపెనీ అనేది. సో ఈ స్ట్రక్చర్ ప్రకారము కంపెనీ అనేది మినిమం 30,000 పీవీస్ అనేవి ఈ ఎల్ఓబిలో యాడ్ చేయడం జరిగింది. సో వాటిని వచ్చేసి మనం 5% తీసుకుంటాము. సో ఈ 5% అనేది 30,000 ఇన్ పీవీసీ ఇంటూ 18 into 5/100, సో 27,000 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో పైన ఆల్రెడీ ఇక్కడ చూడండి కౌంటింగ్ పైన వేయడం కూడా జరిగింది, ఎట్లా కౌంట్ చేసుకోవాలని. సో ఫస్ట్ వచ్చేసి అది 30,000 పీవీస్ అనేవి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో వాటిని 27,000 పాయింట్స్లోకి మార్చుకున్నాం, మనం 5% తీసుకున్నాము. సో తర్వాత నెక్స్ట్ వచ్చి ఫస్ట్ డెప్త్కి సంబంధించి సో 24,024 పీవీస్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ 24,024. సో వాటిని మనం 5% తీసుకుంటాము. సో వాటిని 5%లోకి కన్వర్ట్ తీసుకుంటే కన్వర్షన్ అయిన తర్వాత మనకి 21,621 ఎల్ఓబి పాయింట్స్ రావడం జరిగింది. సో సెకండ్ డెప్త్కి సంబంధించి 1,29,600 పీవీస్, ఇవి కూడా 5% తీసుకుంటాము. ఇది వచ్చేసి మనం కన్వర్ట్ అయిన తర్వాత 1,16,640 1,16,640 ఎల్ఓబి పాయింట్స్ రావడం జరిగింది. సో థర్డ్ డెప్త్ 3,02,400 పీవీస్, ఇది కూడా 5% తీసుకుంటాం. సో
సో 2,72,160 ఎల్ఓబి పాయింట్స్ రావడం జరిగింది. ఓకే, ఇవి 3 తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 8 lakhs అనేవి సంబంధించి పీవీస్ అనేవి ఇవి తీసుకోవడం జరగదు ఇక్కడ. సో అది కూడా కంటిన్యూగా వాళ్ళ కింద కూడా టీం పెరిగి బ్రాంజ్ కాకుండా సిల్వర్స్ ఎవరైనా యాడ్ అయ్యి ఉంటే మనకి 4th డెప్త్ వస్తుంది. సో అప్పుడు మనము 4% తీసుకోవాలి. 5th వస్తే 3%, 6th డెప్త్ వస్తే 2%. ఇట్లా డౌన్ అవుతూ ఉంటుంది కౌంటింగ్ అనేది, తీసుకునే పర్సంటేజ్ అనేది. సో సైడ్ వాల్యూమ్ ప్లస్ 3rd వరకు మనకి 5% కౌంటింగ్ అనేది తీసుకోవాలి పీవీస్ ఏవైతే ఉన్నాయో. సో ఈ ఒక్కటి ఎల్ఓబి ఒకటే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కంపెనీ అనేది మినిమం ప్రొవైడింగ్ అనేది పీవీస్ ఇస్తుంది, ఇది మెయిన్. ఆ తర్వాత నుంచి మనకి మన కింద ఎవరైతే హై క్యాడర్ ఉన్నారో అక్కడి నుంచి సిల్వర్ క్యాడర్ వరకు డెప్త్లు అనేది తీసుకోగలుగుతుంది, బ్రాంజులు అనేది కౌంటింగ్ అవ్వదు. సో ఎల్ఓబి చూడండి. సో టోటల్గా మనకి కౌంట్ చేసుకుంటే వాటిని పాయింట్స్ టోటల్గా మనకు పీవీస్ అయితేనేమో 4,86,024 పీవీస్. సో 4 చూసుకుంటే వాటిని పాయింట్స్లోకి మార్చుకున్న తర్వాత కౌంటింగ్ చేసుకుంటే మనము 4,37,421 ఎల్ఓబి పాయింట్స్ అనమాట. సో ఎల్ఓబి కౌంటింగ్ వాల్యూ తెలుసు కదా, ₹2.15. సో ఎల్ఓబికి ఏమైనా మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఏమైనా ఉందా? ఎల్ఓబికి మినిమం లేదు, మ్యాక్సిమం లేదు. సో ఎంతైనా ఎల్ఓబి ఎంతైనా రావచ్చు. సో 9,40,450 రావడం జరిగింది. 9,40,450 ఎల్ఓబి పాయింట్స్ కౌంటింగ్ అయిన తర్వాత వాల్యూతో మల్టిప్లై చేస్తే అమౌంట్ అనేది రావడం జరిగింది. సో ఎల్ఓబికి మినిమం లేదు, మ్యాక్సిమం లేదు. మనకి కార్ ఫండ్కి మ్యాక్సిమం ఉంది, హౌస్ ఫండ్కి మ్యాక్సిమం ఉంది, ఎలైట్ క్లబ్ బోనస్కి మ్యాక్సిమం ఉంది. సో దీనికి ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేవు ఎల్ఓబికి. సో ఎంత అమౌంట్ అయినా రావచ్చు. సో 18% అనేది ఎల్ఓబి అనేది. ఓకే, సో టోటల్గా చూడండి, పర్ఫార్మెన్స్ బోనస్ ₹115. సో డైరెక్టర్ బోనస్ ₹2,61,967. సో ట్రావెల్ ఫండ్ ₹65,492. సో కార్ ఫండ్ 80,000, హౌస్ ఫండ్ 1 lakh, ఎల్ఓబి 9,40,456. సో కార్ ఫండ్ హౌస్ ఫండ్ అనేది మనకి కౌంటింగ్లో ఎక్కువ వచ్చింది. అంటే కార్ ఫండ్ 80,000 అబోవ్ వచ్చింది, హౌస్ ఫండ్ 1 lakh అబోవ్ వచ్చింది. సో బట్ కంపెనీ ప్రొవైడింగ్ చేసిందంటే మ్యాక్సిమం కార్ ఫండ్ వచ్చేసి 80,000, హౌస్ ఫండ్ వచ్చేసి 1 lakh. సో అంతే. సో అమౌంట్ అక్కడ మన కౌంటింగ్లో ఎక్కువ వచ్చినా సరే సో కంపెనీ ప్రొవైడింగ్ చేసింది ఇంతే. ఓకే, టోటల్గా యాజ్ ఎ క్రౌన్ ఆర్ యూసీడీ లేదు యాజ్ ఎ క్రౌన్గా ₹14,48,030 తీసుకోవచ్చు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీం వర్క్ అయినప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుద్ది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీం అనేది వర్క్ అవుతూ బిజినెస్ జరుగుతూ పర్చేసింగ్ పవర్ పెరుగుతూ ఉంటే ఇది జరుగుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇలా వర్కౌట్ అయ్యేదే ఈ స్ట్రక్చర్. ఫుల్ఫిల్గా వర్కౌట్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా ఆ టీం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ జరుగుతున్నప్పుడు మాత్రమే సో ఇలా వర్కౌట్ అవ్వచ్చు, దీనికంటే ఎక్కువ కూడా రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్. సో 2% ఇది యాజ్ ఏ యూసీడీ క్యాడర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూసీడీ క్యాడర్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో స్ట్రక్చర్ మీకు తెలుసు ఆల్రెడీ, ఆ యూసీడీ కానీ డీసీడీ కానీ సో డియూసీడీ కానీ. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి యూసీడీ అయితే 8 legs, డీసీడీ 12, డియూసీడీ 16 legs. సో అందులో వచ్చేసి కండిషన్స్ వచ్చేసి యూసీడీ 3 ఎల్ఓబి లెగ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో ఎలైట్ క్లబ్ బోనస్కి అచీవ్ అవ్వాలంటే
ఎల్ఓబి లెగ్స్ 3 ఉండాలి. సో 8 లెగ్స్ ఉన్నా సరే అందులో 3 ఎల్ఓబి లెగ్స్ అనేవి వస్తూ ఉండాలి, ఎల్ఓబిస్. సో మీరు అడిగిన పర్సంటేజ్ ఎలా కౌంట్ చేస్తాం మనం చూసాం కదా, అవి ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి చూడండి. 5, 4, 3, 2, 1% ఇందాక మనం కౌంట్ చేసాం కదా. సో అట్లనే కంపెనీ ప్రొవైడ్ చేసింది అది, అదొక ప్లాను. సో ఇది వచ్చేసి సెకండరీ. సో అంత టీమ్స్ కాకుండా సరే 6 లెగ్స్తోనే మనము యూసీడీ అయినా డియూసీడీ అయినా డిసిడి అయినా డియూసీడీ అయినా మనం అచీవ్ అవ్వచ్చు. సో బట్ దీంట్లో వచ్చేసి ఏం జరుగుతుందంటే యూసీడీ అయితేనేమో మీకు 6 లెగ్స్ అయినా సరే 3 లెగ్స్ ఎల్ఓబీస్ తీసుకునే లెగ్స్ ఉండాలి. సో గ్రూప్ ఇవి మినిమమ్ గ్రూప్ ఇవి 2 lakhs ఉండాలి. సో కాబట్టి మినిమమ్ అనేది 2 lakhs అనే గ్రూప్ ఇవి ఉండాలి. సో మ్యాక్సిమం ఒక లెగ్ నుంచి 1 lakh కౌంటింగ్ జరుగుతుంది, మిగిలిన రిమైనింగ్ లెగ్స్ నుంచి 1 lakh కౌంటింగ్ జరుగుతుంది. సో ఇలాంటి బిజినెస్ స్ట్రక్చర్ ఉన్నా సరే యూసీడీ అలాంటి క్యాడర్ అనేది రావడం జరుగుతుంది, యూసీడీ క్యాడర్ అనేది. సో అట్లా లెగ్స్లో గ్రూప్ ఇవి 2 lakhs ఉంటే సో అందులో 1 leg నుంచి 1 lakh కౌంట్ అవుతుంది, మిగిలినవన్నీ డిఫరెంట్ లెగ్స్ ఉన్నాయి కదా 5 legs, వాటి నుంచి కౌంట్ అవుతుంది. సో ఒక లెగ్లో 3 లక్షల పీవీస్ ఉన్నా సరే 1 lakh కౌంటింగ్ తీసుకుంటాడు. ఓకే, యూసీడీ క్యాటర్కి సంబంధించి. సో డియూసీడీ ఆల్రెడీ ఇక్కడ రాసింది. డిసిడి ఏమో గ్రూప్ 5 lakh ఉండాలి. సో 2.5 lakh 1 leg నుంచి తీసుకోవడం జరుగుతుంది, మిగిలిన లెగ్స్ నుంచి. 4 ఎల్ఓబీస్ 4 ఉండాలి. డియూసీడీకి వచ్చేసి 6 legs అయినా సరే 6 legs ఎల్ఓబీస్ తీసుకుంటాలి ఖచ్చితంగా. సో గ్రూప్ ఇవి అనేది 10 lakhs ఉండాలి, మినిమం 5 lakh ఒక లెగ్ నుంచి కౌంట్ అయ్యింది, మిగిలిన 5 lakh అనేది మిగిలిన 5 legs నుంచి కౌంట్ అయ్యింది. సో ఖచ్చితంగా డిసిడి అయితే ఏమో 6 legs 6 ఎల్ఓబీస్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇది ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. 2 స్ట్రక్చర్స్ అనేది ఉన్నాయి ఎలైట్ క్లబ్కి అచీవ్మెంట్కి. సో సేమ్ ఇదే మనం ఇప్పుడు క్రౌన్కి మాట్లాడుకున్నాముగా, సేమ్ ఇది దీనికి వర్కౌట్ అవుతుంది మనకి యూసీడీకి కూడా. సేమ్ ఈచ్ 1 leg నుంచి మనకి 2,11,505 పీవీస్ వచ్చినాయి, టోటల్గా 12,69,070 పీవీస్. సేమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి ఇది. సో ఎలైట్ క్లబ్ బోనస్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎలైట్ క్లబ్ బోనస్ వచ్చేసి మనం ఏదైతే డైరెక్టర్ బోనస్ పాయింట్స్ తీసుకున్నామో డైరెక్ట్ బోనస్ కౌంటింగ్ తీసుకున్నాం కదా, డైరెక్టర్ బోనస్ కౌంటింగ్ తీసుకున్నాము, సేమ్ పాయింట్స్ అంటే టోటల్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఎలైట్ క్లబ్ కౌంటింగ్కి సంబంధించి టోటల్గా ఎంత బిజినెస్ జరిగిందో అన్ని పీవీస్ అనేవి కౌంటింగ్లోకి వస్తాయి. సో 19,149 వచ్చినాయి కదా మన డైరెక్ట్ బోనస్ పాయింట్స్ అనేవి. సో సేమ్ అవే ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్, అదే కౌంటింగ్. సో మనకి 2% కాబట్టి ఎలైట్ క్లబ్ బోనస్. సో 19,149 ఎలైట్ క్లబ్ బోనస్ పాయింట్స్ రావడం జరిగింది. సో దీని మల్టిప్లై వచ్చేసి 53 పైసలు. సో దాని మల్టిప్లేషన్ 53 పైసలతో మనం మల్టిప్లై చేస్తే సో 1,82,687 రూపాయలు రావడం జరిగింది. ఓకే, ఇది మనం ఇందాక ఎక్కడి వరకు చూసాము, మనము హౌస్ ఫండ్ వరకు చూసాం కదా. సో దానికి టోటల్గా 14,48,030 రూపాయలు. సో దానికి మన ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది యాడ్ చేయాలి. సో అది యాడ్ చేస్తే టోటల్గా చూడండి, సో 16,30,718 యాజ్ ఎ యూసీడీ క్యాడర్లో ఇంత అమౌంట్ తీసుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ టీం అనేది ఇప్పుడు చెప్పిన స్ట్రక్చర్లోనే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్చేజింగ్ పవరు, సో ఎక్కువ లీడర్స్ అనేవాళ్ళు ఎక్కువ తయారయ్యి ఉంటే సేమ్ ఆ టీం అనేది సో యూసీడీ క్యాడర్లోనే ఇంత అమౌంట్స్ అనేవి తీసుకోవడం జరగచ్చు. క్రౌన్ యూసీడీ సో అంత బిజినెస్ జరిగినప్పుడు యాజువల్ కామన్గా యూసీడీకి వెళ్ళిపోతారు క్రౌన్ నుంచి. సో ఈ బిజినెస్ అనేది ఇట్లా ఇది జస్ట్ ఎట్లా ఒక హ్యూజ్ అమౌంట్ అనేది వెస్టేజ్లో సాధ్యం అని చెప్పడానికి మాత్రం ఇది చేయడం జరిగింది ఈ పీడిఎఫ్. సో అంత హ్యూజ్గా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ సో వెస్టేజ్లో కూడా ఇలాంటి అమౌంట్స్ తీసుకోవచ్చు యాజ్ ఏ యూసీడీ కానీ క్రౌన్ కానీ.
సో ఇలా తీసుకోవచ్చు, డీసీడీ కానీ డియూసీడీ కానీ. సో డీసీడీ వరకు ఇది పాసిబిలిటీ ఉంది. డియూసీడీకి అనేది ఇంకా బిజినెస్ అనేది ఒక్కొక్క లెగ్స్ నుంచి హ్యూజ్గా జరగాలి, చాలా హ్యూజ్గా ఉంది కాబట్టి సో ఇట్లా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో సెకండ్ క్యాడర్లో పాసిబిలిటీస్ ఒకలాగా ఉంటాయి, ఫస్ట్ ప్లానింగ్ అనేది ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్ ప్లానింగ్ చూసారు కదా, లెగ్స్ అనేవి 8 ఉండాలి, 12, 16 ఇట్లా ఉండాలి, ఎల్బోబీస్ ఉండాలి, ఇన్ని పాయింట్స్ రావాలి. సో దీంట్లో ఏం లేదు. బట్ సెకండ్ ప్లానింగ్లో వచ్చేసి ఖచ్చితంగా ఇన్ని పాయింట్స్ రావాలి, ఇన్ని ఒక్కొక్క దాంట్లో ఒకటి కౌంట్ అవుతుంది. సో ఇట్లా ఎవరి స్ట్రక్చర్ అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ టీం బిల్డ్ చేసుకునే ప్రొసీజర్ని బట్టి ఉంటుంది, పద్ధతిని బట్టి. సో థ్యాంక్ యూ అండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో హ్యూజ్ అమౌంటే, బట్ వెస్టేజ్లో ఇది కూడా సాధ్యమే ఈ అమౌంట్. సో అట్లా అనుకుంటే సిద్ధార్థ్ సింగ్ గారిది ఇంకా పెద్దది. సో ఆయన 1,70,00,000 ఏవో కాబట్టి సో ఆయనకి సంబంధించిన కౌంటింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి అసలు ఒక్కొక్కటి. సో ఒక్కొక్క కౌంటింగ్ అసలు ఎలా వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ కానీ ఇవి 20 lakhs లిమిటెడ్. ఎలైట్ క్లబ్ 20 lakhs లిమిట్, అంటే మ్యాక్సిమం 20 lakhs. ఇప్పుడు మనకి కార్బన్ హౌస్ ఫండ్ లాగా దానికి లిమిట్ 20 lakhs, కానీ ఎల్బోబీకి లిమిట్ లేదు. ఓకే, డైరెక్టర్ బోనస్కి లిమిట్ లేదు. సో ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఆయన వచ్చేసి ఇంకా పెద్దది కాబట్టి చాలా హ్యూజ్గా ఉంటుంది. సో అంత అవసరం లేకుండా మనం యాజ్ అ బిలో 20 lakhs బిలో ఎంత అమౌంట్స్ అనేవి రావచ్చు. ఈసీడీ కావాలి, లేకపోతే ఇట్లా క్రౌన్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీం వర్కౌట్ అయినప్పుడు, వర్క్ జరుగుతున్నప్పుడు, లీడర్స్ తయారవుతున్నప్పుడు సో ఇట్లా కూడా పాసిబిలిటీ ఉంది. సో దాని గురించి మాత్రమే ఇది. ఇక మీకు స్ట్రక్చరు అర్థమైతే చాలు. అలాగనే ఫార్ములాస్ అర్థమైతే చాలు, ఎలా కౌంట్ చేసుకుంటాము, దేని నుంచి ఏ పాయింట్స్ నుంచి ఏం తీసుకుంటాము, ఎట్లా కౌంట్ చేసుకుంటాము, అది మాత్రం సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, ఫీడ్బ్యాక్ ఇచ్చి. సో మీకు అర్థమైంది. ఓకే, రేడియో సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బోనస్ కౌంటింగ్ చెప్పాలంటే మీరే చెప్పాలి. సో ఏంటంటే బోనస్ కౌంటింగ్ అనేటువంటి క్యాలిక్యులేటర్ అనేటువంటిది కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే, సో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే, సో మనకు 5% నుంచి అయినా సరే, డివిస్ వరకు అయినా సరే, ఎక్కువ శాతం మనకు 5% నుంచి కానీ 8% నుంచి కానీ వస్తేనే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే 12% కానీ 16% కానీ వెళ్ళిపోతే మనకు వచ్చే వచ్చేటటువంటి అమౌంట్ అనేటువంటిది తగ్గుతుంది. సో అట్లా అంటే ఇప్పుడు 16% నుంచి 12%కి వెళ్ళిపోతే మనకి కేవలం 4% మాత్రమే వస్తుంది. సో 16% నుంచి అనేటువంటిది జీరో అక్కడ. సో అదేవిధంగా సింపుల్ గా ఎల్ఓబి కనుక గుర్తుపెట్టుకోవాలంటే, సో 5,625 PVలు కనుక వేసుకుంటే మనకి ఎల్ఓబి, సో అది యావరేజ్ గా వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు 6,000 PVలు మినిమం ప్లస్ చేసుకున్నా అంటే మనకు ఎల్ఓబి అనేటువంటిది మంచిగా రావడం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఇంకోటి, ఎల్ఓబి మనం తీసుకున్నప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ మన కింద ఎవరైనా తీసుకుంటే అంటే కొంత అమౌంట్ అనేటువంటిది మనకు తగ్గుతుంది. సో మనకు వచ్చే దాంట్లో కొంచెం తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు తగ్గుతుంది అంటే మన కింద ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి కదా. సో వెస్టేజ్ లో ఉన్నటువంటి మనకు సిస్టమ్ ఏంటంటే లీడర్షిప్ బిజినెస్, రిలేషన్షిప్ బిజినెస్. సో మెయిన్ గా మనం డబ్బులు తీసుకోవాలన్నప్పుడు కింది వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎక్కువ వర్క్ చేయడానికి వీలవుతుంది. సో అదేవిధంగా కింది వాళ్ళు తీసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది. సో మళ్ళీ మనకు పెరగాలంటే మల్టిపుల్ ఎల్ఓబి అంటారు. సో అంటే మొత్తం 18,000 PVల నుంచి మనకు 20,000 PVల మధ్యలో వస్తే, అంటే 18,000 PVలు వస్తే మల్టిపుల్ అంటారు. అంటే ముగ్గురు తీసుకుంటాం. ఫర్ సపోజ్ ఒక పర్సన్ కావచ్చు, ఆ పర్సన్ కింద ఉన్నటువంటి 2 వ్యక్తులు తీసుకున్నప్పుడు మల్టిపుల్ ఎల్ఓబి అంటారు. సో మల్టిపుల్ ఎల్ఓబి తీసుకున్నప్పుడు వాళ్ళకి వస్తుంది, మనకు కూడా తగ్గదు అప్పుడు.
సో అదేవిధంగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కింది వాళ్ళు తీసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది. సో క్యాలిక్యులేటర్ అనేటువంటి కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి సో సింపుల్ గా ఈ మెథడ్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సార్, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమణ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సిటిజన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. ఏంటంటే ఈరోజు ఎంత అమౌంట్, ఇంత పెద్ద పెద్ద అమౌంట్ ఎట్లా వస్తున్నాయి అనే దానికి నిదర్శనంగా ఈరోజు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి సార్. ఏంటంటే ఎక్కడ మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది, మనం ఎల్ఓబి ద్వారా మీరు చెప్పినట్టు ఎల్ఓబిలు ఎంత అంటే అంత తీసుకోవచ్చు. ఎల్ఓబిలు ఎక్కువ మనం కింద ఇప్పిస్తా ఉంటే మనకు వస్తాయని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన క్యాడర్ పెరిగే కొద్ది కూడా క్యాడర్ పెంచుకుంటూ మన టీం పెంచుకుంటా ఉంటే పీవీస్ పెరుగుతా ఉంటే ఈరోజు ఎంత అంటే అంత తీసుకోవచ్చు అని చెప్పేసి 16,30,718 రూపాయలు. సో టోటల్ అంటే మనం ఎంత అమౌంట్ అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, సో ఇవన్నీ కూడా కలుపుకొని ఈరోజు ఎంత అంటే అంత తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్ గా క్లారిటీకి ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మాట్లాడతారా? లింగస్వామి గారు అడ్మిట్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మిస్టర్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మంజుల మేడం గారు చెప్పిన అలవేరా గురించి, సార్ రామరావు సార్ చెప్పిన క్యూటెన్ గురించి సార్ కూడా చక్కగా వివరించారు. అట్లనే మీరు ఎల్బోబీ గురించి కూడా డెప్త్ ఎల్బోబీలు క్రౌన్ లెవెల్లో అంటే ప్రతి ఒక్కటి ఎట్లా ఉంటుంది అనే క్లారిటీ చెప్పారు సార్. చాలా క్లారిటీ ఇచ్చారు. అసలు డెప్త్ ఎల్బోబీలు కూడా మల్టిపుల్ ఎల్బోబీలు కూడా ఎలా వస్తాయి ఏందనే క్లారిటీ ఇచ్చారు సార్. నాకు కూడా కొంచెం క్లారిటీగా వచ్చింది సార్. 2-3 సార్లు అట్లే పదే ఏంటంటే మాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం వచ్చిన. కౌంటింగ్ అయినా 4 or 5 టైమ్స్ చెన్నకేశ్వర సార్ చెప్పింది విన్ని నేర్చుకున్నదే. అవునవును సార్. చెన్నకేశ్వర సార్ చెప్పిన తర్వాత 4-5 సార్లు కంటిన్యూగా మిస్ అవ్వకుండా కౌంటింగ్ టైంలో వినే దాని ఫార్ములాస్ ప్రాపర్గా రాసుకుంటే నేర్చుకున్నదే, కానీ నేను సపరేట్గా ఎక్కడ నేర్చుకుంది ఏం కాదు. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో హ్యూజ్గా ఉంది కాబట్టి టాపిక్ అర్థమైందో లేదు నాకు తెలియదు, బట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, సో వెస్టేజ్లో ఇంత చెక్స్ తీసుకోవడం కూడా పాసిబిలిటీ ఉంది. సో అది మీరు స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి, లిక్స్ కానీ స్ట్రక్చర్ కానీ ఎట్లా అనేది. సో ఏదైనా మనం కొత్త బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంత ప్రాపర్గా నేర్చుకొని చేస్తామో, సో ఇది కూడా బిజినెస్సే. సో దీంట్లో బిజినెస్లో ఇది అంటారు. సో వీటికి సంబంధించి పద్ధతులు నేర్చుకోవాలి. సో ఎట్లా ఏంటనేది సో మన అప్లైనర్స్ నుంచి కానీ వీళ్ళ నుంచి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. డీప్ అనాలిసిస్ కానీ అబ్జర్వేషన్ మెయిన్. సో అబ్జర్వ్ చేయగలగాలి మన అప్లైనర్స్, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఎట్లా స్ట్రక్చర్ ఎలా చేసుకున్నారు, ఎలా ప్లానింగ్ చేసుకున్నారు, అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు క్లయింట్స్తో. సో ఇవన్నీ అనేది మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. సో అది. సో థ్యాంక్ యూ. సో బట్ ఒక చిన్న టాపిక్. సో మన బ్రెయిన్లో చాలా రకాల షేడ్స్ ఉంటాయి. సో మల్టిపుల్ షేడ్స్ అంటాము. సో దానిలో ఒక 10 షేడ్స్ అనేవి మెయిన్ అన్నమాట. మిగిలిన చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. సో 10 మెయిన్ ఉంటాయి, 10 చాలా కాంప్లికేటెడ్ మెయిన్ ఉంటాయి. సో ఎన్ని ఉన్నా సరే
నీ బ్రెయిన్లో ఉన్న షేడ్స్లో ఒక 2 మాత్రమే నీకు సపోర్ట్గా ఉంటాయి. కేవలం ఒక 2 షేడ్స్ మాత్రమే సపోర్ట్గా ఉంటాయి. ఒక షేడ్ వచ్చేసి మిగిలిన బేస్డ్ ఆఫ్ షేడ్స్ నుంచి వచ్చే ఆలోచనని హ్యాండిల్ చేసి కంట్రోల్ చేసి వాటిని పూర్తిగా హ్యాండిల్ చేయగలిగేది ఒక షేడ్. రెండోది వచ్చేసి నువ్వేం చేయాలో చెప్పే షేడ్. అది నువ్వేం చేయాలో చెప్పుద్దాం మరి ఆ షేడ్. బ్రెయిన్లో ఉన్న 2 షేడ్స్, ఒకటి చుట్టూ వచ్చే ప్రమాదాలని కంట్రోల్ చేసి హ్యాండిల్ చేస్తుంది. రెండో షేడ్ వచ్చేసి దీనికి సొల్యూషన్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, సొల్యూషన్ ఏంటిది, ఎవరి దగ్గరికి వెళ్తే సొల్యూషన్ వచ్చింది అనేది రెండో షేడ్ చెప్పుద్ది. సో కానీ మన వాళ్ళు ఆ 2 షేడ్స్ని పట్టించుకోరు. మిగిలినవి ఏ షేడ్స్ ఉన్నాయో అవి చెప్పినప్పుడు అవి హ్యాండిల్ చేస్తున్నట్టు అలా హ్యాండిల్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఆ 2 షేడ్స్ అనేవి, ఆ 2 షేడ్సే మనకు ఉపయోగపడేది. బ్రెయిన్లో కేవలం ఒక 2 షేడ్స్ మాత్రమే మనకు ఉపయోగపడతాయి. మనకి లాట్ ఆఫ్ ప్రెజర్స్ ఉన్నప్పుడు ఒక షేడ్ వచ్చేసి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది పూర్తిగా. ఏది మన ఆలోచన ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో ఉన్నప్పుడు మాత్రమే. రెండోది వచ్చేసి ఆ సొల్యూషన్, ఎవరి దగ్గరికి వెళ్తే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందో ఆ ఒక్క షేడ్ మాత్రం చెప్పుద్ది. మిగిలిన అన్నింటినీ ఒక షేడ్ కంట్రోల్ చేస్తుంది, నెగిటివ్ ఆలోచనలు మొత్తాన్ని. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా కానీ సూచనలు కానీ అసలు నీ ప్రాబ్లం ఏందో ఇట్లా చెప్పి తీసుకోవాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆవేశంలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే అది లాస్నే క్రియేట్ చేస్తుంది. ఇది యాజ్ ఏ పర్సనల్గా నేను ఫీల్ అయింది, నాకు జరిగినాయి చాలా. 33 yearsలో ఎన్నో లాసెస్. నా ఆవేశంతో నేను ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఇప్పుడు ఫైనల్గా నాకు ఆవేశం వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటా, లేదా మా గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. ఆ రోజు మొత్తం ఏదో ఒకటి చేయకుండా, నా వల్ల ఇతరులకి డ్యామేజ్ అవ్వకూడదు. ఆ తర్వాత నాకు డ్యామేజ్ అయింది, మళ్ళీ నాకు డ్యామేజ్ అయింది. వాళ్ళకి చేసిన తర్వాత ఎక్కడికి పోదు, అది మళ్ళీ నాకు డ్యామేజ్ అయింది. సో అందుకనే మీకు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు ఒక ఆలోచన చేయండి. మీకు సపోర్ట్గా, మీకు సరైన ఆలోచన, సరైన సలహా ఇచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళని గుర్తించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా సరే, రమేష్ సార్ కావచ్చు, లేదు పుల్లయ్య సార్ కావచ్చు, భిక్షన్ సార్, వాటెవర్, మీరు ఎవరైనా చెన్నకేశ్వర సార్ కావచ్చు, ఎవరైనా. సో మీకున్న ప్రాబ్లం ఏంటో, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కానీ, క్లారిటీ లేనప్పుడు కానీ వాళ్ళ దగ్గర సలహా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో సరే, వాళ్ళని కాదు, మీకు సలహా ఇచ్చే వాళ్ళు ఎవరైనా, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా. నేను ఏంటంటే ఎగ్జాంపుల్కి సారు వీళ్ళ గురించి చెప్పాను. ఎందుకంటే ఆవేశంలో, కన్ఫ్యూజన్లో నిర్ణయం అనేది తీసుకోలేము. సో చెప్పాను కదా, డిఫరెంట్ షేడ్స్ వల్ల, వాటి ప్రెజర్ వల్ల మనం తీసుకోలేము. సో అలాంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే విషయం ఏంటంటే ఇదే. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు లాస్ అవ్వకుండా, మళ్ళీ మనం లాస్ అవ్వకుండా. సో మీరు ఎంతోమంది ఉండొచ్చు, చాలా ప్రెజర్స్లో, ఒత్తిడిలో ఉండొచ్చు. సో వాటికి సంబంధించి మీరు సలహా ఎవరైతే ఇస్తారో వాళ్ళని కలవండి. గ్రోతింగ్కి సంబంధించి తీసుకోండి సలహా. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక క్లారిటీ తీసుకోండి. ఏదో ఒకటి మనం ప్రాపర్గా నమ్మాలి. సో నేను ఒక కాలు ఇటు వేస్తా, ఒక కాలు అటు వేస్తా, ఇంకొక కాలు ఎక్కడో వేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఒకటి ప్రాపర్గా అయిన తర్వాత, దానిలో నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీ కాళ్ళు యాడైనాయి 4 చోట్ల, ఇబ్బంది లేదు. ఒక దాంట్లో సక్సెస్ అయిన తర్వాత నీ కాలు తీసుకెళ్ళి 4 చోట్ల పెట్టు, 4 చోట్ల కాదు 10 చోట్ల పెట్టు, ఎనీ బిజినెస్లో పెట్టు. ఒక ప్రాపర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి. సో అది యాజ్ ఏ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ యొక్క పద్ధతి ఏంటంటే అది. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు క్లారిటీ తీసుకోవాలి. నీకు క్లారిటీ ఇచ్చేవాడు ఎవడో నీకు తెలియాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని సలహా తీసుకోవాలి.
సో ఈగోస్ ఇవన్నీ పక్కన పడేసేసి వాడు చిన్నోడైనా సరే వెళ్ళి సలహా తీసుకోవాలి, నీకంటే పెద్దోడు కావచ్చు చిన్నోడు కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అది మన బ్రెయిన్ యొక్క పవర్. సో షేడ్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి చెప్తే ఒక పెద్ద టాపిక్ అయింది, అవసరం లేదు. సో ఈ రెండు సరిపోతుంది. ఈసారి ఎప్పుడైనా వాటి గురించి కుదిరినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఈసారి ఎప్పుడైనా ఒక సెషన్ తీసుకుందాం ఆ 10 షేడ్స్ గురించి, కుదిరినప్పుడు చూద్దాం ఈసారి ఎప్పుడైనా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సార్ పుల్లయ్య సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా? రమేష్ సార్ కానీ పుల్లయ్య సార్ కానీ. రమేష్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి? పుల్లయ్య సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేంజ్ అవ్వండి సార్. మీ వాయిస్ వినపట్ల. హలో సార్ ఓకే. ఓకేనా సార్? ఓకే సార్. సూపర్ సూపర్ సార్. ఈరోజు బిజినెస్ కౌంటింగ్, బోనస్ కౌంటింగ్, బిజినెస్ మాకైతే నాకు రమేష్ సార్ ఫస్ట్ తెలియదు, ఒకటే తెలుసు. సో దాని గురించి పని చేస్తే మనసారి వస్తుంది ఒకటి మాత్రం తెలుసు. బట్ ఎట్లా వస్తుంది, ఎన్ని ఏళ్ళు ఒకటే, కానీ ఎట్లా మాత్రం తెలియదు. తర్వాత తోడు రామారావు సార్ మన టీమ్ కి పూర్తిగా బిజినెస్ ప్లాన్ గురించి ద్వారా అందరికి నాలెడ్జ్ అనేది వచ్చింది. సో ప్రతి ఒక్కరూ అంత డీప్ కాకపోయినా కానీ ఎన్ని వేల పేర్లు చేస్తే మల్టిపుల్ ఎల్ఓబి అంటే సింగిల్ ఎల్ఓబి అంటే ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. కాబట్టి 6,000 పేర్లు ఇస్తే ఒక సింగిల్. కొంతమంది ఏం చేస్తున్నాం అంటే నాకు ఇందులో చెప్పేసి వెళ్ళిపోతే ఆపుతున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు. బట్ కిందలకి ఎక్కువ ఇప్పిస్తే లైఫ్ లాంగ్ గ్రోత్ వస్తూ ఉంటది, లాంగ్ డబ్బు వస్తూ ఉంటుంది. ఆలోచించాల్సింది ఒక టీం నుంచి కనీసం 18,000 పీపుల్, ఒక టీం నుంచి టైగర్ సార్ మాట చెప్తుంది, ఒక టీం 30,000 పీపుల్ దాకా కష్టపడి అతను వదిలిపెట్టారు. బాగా చేస్తే సరిపోతుంది. వాడు మీరు డైరెక్టర్ చేసి పెడితే వాళ్ళు ఆగమని చెప్పండి. అందుకంటే మన టీం మనం కూడా నాకే కావాలని చెప్పి అంటే ఒక గలీజ్ ఆలోచన. ప్రతి ఒక్కరు మన కింద వాళ్ళకు ఒక వాళ్ళకు లక్షాధికారులు అయితే మనం ఇంకా అనేది గ్రహించి ప్రతి ఒక్కరికి ఎన్నో ఇప్పారు. అదేవిధంగా మైండ్ స్టేట్ సార్ వినపడుతుందా సార్? అక్కడక్కడ బ్రేక్ అవుతుంది కానీ కొద్దిగా క్లియర్. చాలా రకాల స్టేట్స్ ఉంటాయని చెప్పారు, అది నాకైతే తెలియదు. బట్ ఎప్పుడు మన మైండ్ కి పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ మాత్రం తెలుసు. మన ఆవేశంలో ఉన్నప్పుడు ఎక్కువ నిర్ణయాలు తీసుకోవచ్చు. తీసుకోకుండా మన ఇష్టమైన కావచ్చు మన లైఫ్ మారడానికి కావచ్చు. ఈరోజు లైఫ్ లీడర్
అదేవిధంగా ఇంతమంది చేసి ఒకసారి ఆండ్రాయిడ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఆల్రెడీ అమౌంట్ కొట్టారు వాళ్ళు ఒక్కసారి ఆండ్రాయిడ్ చేయండి ప్లీజ్. ఓకే ఇది ఢిల్లీ వెళ్ళే వాళ్ళు అమౌంట్ కొట్టిన వాళ్ళు హ్యాండిల్ చేయమంటారు అంతేగా? ఓకే ఓకే అమౌంట్ ఆల్రెడీ మాస్టర్ సార్ గారికి ఇచ్చిన వాళ్ళు ఒకసారి ఆండ్రాయిడ్ చేయండి. ఓకే అండి ఢిల్లీ సంబంధించి మాసే సార్కి అమౌంట్స్ ఎంతమంది సెండ్ చేశారో వాళ్ళు హ్యాండిల్ చేయండి ఒకసారి. సో సార్ 14 వచ్చారు, 14 మెంబర్స్ వచ్చారు సార్ 14 మెంబర్స్ వచ్చారు సార్. 16 మంది అయ్యారు. అంటే నారాయణ్ సార్ హ్యాండిల్ చేయాల దీంట్లో, ఇంకొకళ్ళు ఎవరో ఉండుంటారు. శిక్షణ టీం నుంచి ముగ్గురు చేసి వాళ్ళు వీళ్ళంతా ఆల్రెడీ చేసిన మొత్తం సార్ 16 సార్. ఓకే సార్ ఒకసారి మాసే సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. మాసే సార్ అడ్మిట్ ఇచ్చాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఇట్లాంటి ఎప్పుడు కూడా ఎంతసేపు పేపర్ ప్రజెంటేషన్ బాగా చేయగలుగుతాము, తర్వాత బోర్డు మీద డిస్ప్లే చేయగలుగుతాం, కానీ ఇట్లా మనకు కంప్యూటరైజ్డ్ గా డిస్ప్లే చేసే క్యాండిడేట్ మీరు దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రాజెక్టు మీద చాలా విషయాలు జరుగుతాయని నేను ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎన్ని పీవీలు చేసుకుంటే బోనస్ కౌంటింగ్ లో మనము లక్షల రూపాయల్లోకి వెళ్ళగలుగుతాం. తర్వాత కార్ ఫండ్ వచ్చేసి 80,000 ఎట్లా వస్తుంది, తర్వాత హౌస్ ఫండ్ వచ్చేసి ₹1,00,000 ఏ విధంగా రీచ్ అవుతున్నాం అనేది ఇది మాకు దూరమే. అంటే చాలా డైజెస్ట్ చేసుకోవటం కొరకు ఈరోజు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఒక 10th క్లాస్ అబ్బాయికి డిగ్రీ సబ్జెక్టు ముందే ఇన్ఫార్మ్ కావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను అందుకొరకే ఫస్ట్ ఏం పెట్టినా అంటే చాలా మందికి నువ్వు ఏ పర్సెంటేజ్ లో ఉన్నావు అంటే చెప్పట్లేరు, అందుకని ఓన్లీ 16% అని పెట్టినా. ఓకే, ఏదేమైనప్పటికీ ప్రతిరోజు జరుగుతూనే ఉంది, అయినా కూడా కొన్ని మెథడ్లు పోవట్లేదు. అందుకొరకు ఏదేమైనా కూడా ఒక వెస్టేజ్ సిస్టమ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నిచ్చెన చివరి వరకు ఏ మెట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మాకు క్లారిటీగా చెప్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సబ్జెక్ట్ అంతా కూడా ప్రతి ఒక్కరి మైండ్ లో ఉంటే మనము మన డౌన్ లైన్ కి ఈజీగా ఇవ్వగలుగుతాము. డూప్లికేషనే కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, తర్వాత రాసి పెట్టుకోవచ్చు. మనకి ఎట్లా సాధ్యమైతే అట్లా చేసుకొని మన టీంకి అందరికి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ ఇస్తే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మనం కూడా క్రౌన్కి వెళ్ళిపోవచ్చు, తర్వాత లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనేది నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. బట్ ఇది భిక్షన్ సార్ ఒకసారి చెప్పారనమాట, అంటే తక్కువ అమౌంట్ చెప్తే మన వాళ్ళకి ఇంతే వస్తుందేమో అని ఒక అపోహ ఉంటుంది. ఎప్పుడైనా వీలు కుదిరితే ఒక హ్యూజ్ అమౌంట్తో ఏదైనా ఒకటి చెయ్యండి అని చెప్పారు, ఎప్పుడో చెప్పారు. నాకు కుదిరింది అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లా అనుకుంటే సిద్ధార్థ్ సింగ్ గారిది మనం కౌంట్ చేయాలంటే మరి అసలు అర్థం కాదు ఇంకది. అవును సార్, 1,50,00,000ది ఆయనకి డైరెక్టర్ బోనస్ ఎంత రావచ్చు, ఎల్ఓబీలు ఎంత రావచ్చు, మిగిలినవి చూడండి ఒకసారి. సో అట్లా ఏంటంటే పాసిబిలిటీస్ ఉంది కాబట్టి సార్ చెప్పారు అంతకుముందు. సో మన వాళ్ళు ఏంటంటే తక్కువ అమౌంట్స్ ఉన్నాయి దీంట్లో అనుకుంటున్న కాన్సెప్ట్తో హ్యూజ్ అమౌంట్తో బిజినెస్ చేయొచ్చు. సో ఇది పాసిబిలిటీ ఉందని చెప్పడానికి అందుకని స్టార్టింగ్లో చెప్పాను మీరు మెసేజ్ పెట్టిన తర్వాత. అవును సార్, అవును. దాని గురించి కానీ మొత్తం మీద ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఒక పీపీటీ తయారు చేయడానికి జస్ట్ నేను మ్యాటర్ తయారు చేయడానికే కొన్ని గంటల టైం పడుతున్నప్పుడు ఒక పీపీటీ తయారు చేయడానికి దీని వెనకాల రిస్క్ ఉంది అనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది. అది నాకు తెలుసు.
కాబట్టి మీరు ఇంత మంచిగా చేయటం చాలా గ్రేట్ థింగ్ అనమాట. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మనకి ఈవినింగ్ సెషన్ వచ్చేసి రామారావు సార్ ఎల్ఓబి గురించి సెషన్ ఉంటుంది. సో ఈవినింగ్లో ఎక్కువ మందిని యాడ్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడంటే తక్కువ వచ్చారు, సో ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది యాడ్ చేయించండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామారావు సార్. ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక ఈవినింగ్ సెషన్లో కలుద్దాం మనం తిరిగి. సో థ్యాంక్ యూ. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. విష్ యూ వెల్త్.